నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ భవ. ఈ నెలలో ద్వాదశ రాశి వారికి గోచారం ఎలా ఉందో వివరించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితములలో ముందుగా చెప్పబడేది ఏంటంటే 1, 2, 3, 4వ తారీఖు వరకు కూడా ఆషాఢ మాసమే ఉంది. 4వ తారీఖు నాడు అమావాస్య. అమావాస్య వెళ్ళిన తర్వాత నుంచి శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి మొదలవుతుంది. అయితే ద్వాదశ రాశి ఫలితాలు మనం ఆగస్టు నెలలో చెప్తున్నాం కాబట్టి ఆగస్టు 1 నుంచి చెప్పాలి. 1వ తారీఖు అని చెప్పాలి. అంతేగాని 5వ తారీఖు శ్రావణ మాసం వచ్చింది కదా శ్రావణ మాసం అని చెప్పాలన్నది కరెక్ట్ కాదు. ఈ యొక్క విధానంలో మొట్టమొదటగా తిథి వార నక్షత్ర యోగకరణాలని అయి ఉంటాయి. అవి ముందు మనం తెలుసుకోవాలి. అంటే శ్రీ కోదినామ సంవత్సరం, ఈ సంవత్సరం పేరు కోదినామ సంవత్సరం, అది తెలుగులో చెప్పుకున్నది. అలాగే బహుళ ద్వాదశి 1వ తారీఖు నాడు గురువారం, మృగశిర నక్షత్రం, వ్యాఘ్ర యోగము, తైతుల కరణం, తిరిగి వార నక్షత్ర యోగ కరణాలు ఈ రకంగా ఉంటే మేషరాశి ఎందు ఏ యొక్క గ్రహ సంచారము లేదు. వృషభ రాశి ఎందు గురు సంచారం జరుగుతుంది. అలాగే కుజుడు కూడా వృషభ రాశిలోనే ఉన్నాడు. కుజ గురుడు ఇద్దరు కూడా కలిపి ఉండడం మంగళప్రదమైన విధానం. అలాగే తృతీయ స్థానమైన మిథున రాశిలో చంద్రుడు ఉన్నాడు. అలాగే మేషరాశికి చతుర్థ స్థానమైన కర్కాటకంలో రవి ఉన్నాడు. అలాగే పంచమ స్థానమైన సింహరాశిలోని బుధ శుక్రులు కలిపి ఉన్నారు. బుధ శుక్రులు ఇద్దరు కలిపి ఉండడం కూడా ఒక యోగమనే చెప్పాలి. అలాగే కన్యారాశి యందు కేతువు, కుంభరాశి యందు శని, మీనరాశి యందు రాహు. గ్రహ సంచారం ఈ రకంగా పరిణమించింది. గురుగారు, మరి ఈ ఆగస్టు నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి వారి విధానం ఎలాగుందంటే, మొన్న ఉగాది నాడు చెప్పాను నీకు. ఏమని చెప్పాను? ధనుసు రాశి వారి ఫలితం చాలా బాగుంది, శుభదాయకమైన ఫలితం ఉన్నారు, సంవత్సరం అంతా బాగుందన్నాను. సంవత్సరం అంతా బాగుంది. ధనుసు రాశి వారికి నష్టదాయకమైన ఫలితం ఏమి లేవు. ఎందుకు లేవయ్యా అంటే, బహుళ ద్వాదశి నాడు ప్రారంభమైంది ఈ యొక్క ఆగస్టు నెల 1వ తారీఖు నాడు బహుళ ద్వాదశ రోజు. ద్వాదశి అంటే ఏ వారం వచ్చింది? అది గురువారం వచ్చింది. గురువారానికి గురు అధిపతి, వారాధిపతి అతనయ్యాడు, రాశ్యాధిపతి అతనయ్యాడు, గురువే. యోగదాయకమైన స్థితిగతుల్లో ఉన్న పరిస్థితులు ఉంది. అయితే ప్రస్తుత కాలంలో ధనుసు రాశి వారికి చెయ్యాలనుకున్న పనులు కొంచెం నీరసంగా చేస్తారు. అంతే, ఆగిపోతాది అని చెప్పట్లేదు. ఈ మాసంలో కొంచెం నీరసపడతారు. ఎందుకు నీరసపడుతున్నారు అంటే, అన్ని పనులు ఒకసారి వచ్చేసినాయి, ఒత్తిడి పెరిగిపోయింది. అంటే ఏంటి? ఒక పక్కన వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవహారాలు వాళ్ళు కొంతమంది ఉంటారు అనుకోండి. వ్యాపారం తీసుకున్నారు, ఇటు వ్యాపారం చేయాలి, వ్యాపారం నిమిత్తంగా లావాదేవీలు చూడాలి, కొంత డిస్ట్రిబ్యూట్ చేయాలి, సరుకుని కొంతమంది పంపించాలి. ఇది కాకుండా ఈ ఒక్క మాసం యందు ధనుసు రాశి వారికి ఆడవారు ఆ ఇంట్లో ఉంటే అధికమైన పూజలు పునస్కారాలు చేస్తారు. మీరు ఏం చేసినా నాకు అవసరం లేదు, వ్యాపారం ఏం చేసుకుంటారో, వ్యవహారం నడుపుకుంటారో మాకెందుకు, మాకు కావాలని మాకు చూపించి పాడేంటారు. అవి చెయ్యాలి. ఇక్కడ అనేకమైన ఉంటున్నాయి. ఇక్కడ ధనుసు రాశిలోని అనేక రకమైన పూజలు అన్ని ఈ మాసంలోనే ఎక్కువ ఉంటాయి. గరుడ పంచమి, అలాగే షష్ఠి వచ్చింది, స్కంద షష్ఠి, తర్వాత శ్రావణ శుక్రవారం వచ్చింది, తర్వాత రాఖీ పౌర్ణమి వచ్చింది, ఆ తరువాత కృష్ణాష్టమి వచ్చింది. ఇవి ఇంకా చాలా ఉన్నాయి మనం చెప్పుకుని ఉంటాయి. ఎన్నాటికి కూడా శ్రమ, అందుకని నిర్వహించబడ్డారు. నెమ్మదిగా చేస్తున్నారు. ఇప్పుడు చేయలేరు కాదు, ఆదాయం లేదని కాదు, ఆదాయం బ్రహ్మాండంగా ఉంది, ఆహారం చాలా బాగుంది. అయితే ఈ ధనుసు రాశి వారికి ఉద్యోగ రంగంలో ఎలా ఉంది? అత్యధికమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ శ్రావణ మాసంలోని
ఉద్యోగ రంగంలో ఉన్న స్త్రీల గురించి చెప్తున్నానండి. పురుషుల కన్నా స్త్రీ పురుషులకి బాగానే ఉంది, అది వేరు. స్త్రీలకు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎప్పటి నుంచో రావాలి కావాలి అని ఎదురు చూస్తున్న ప్రమోషన్ కావచ్చు, ఇంక్రిమేషన్ ఇంకేదో ఉంటాయి ఉద్యోగానికి సంబంధించినవి అధికమైనటువంటి అవన్నీ పొందాలనుకున్నారు, రాలేదు అనుకున్న వాళ్ళకి ఈ యొక్క శ్రావణ మాసంలో స్త్రీలకు ఎక్కువగా లాభదాయకమైన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ధనస్సు రాశిలో ఉన్న స్త్రీలు చేయవలసిన పని ఏమిటి? రాఖీ పౌర్ణమి నాడు అన్నదమ్ములకు రాఖీని సమర్పించండి, కట్టండి. అన్నదమ్ములకు రాఖీ కట్టిన తర్వాత వారికి తీయటి పదార్థము అనగానే చాలా మంది కాజా పెట్టచ్చండి, తీపిగా అవుతుంది కదండి. కాజా పెడితే కాజా కొరిగితే అందులో పాకం నిమ్మటాండి, కాబట్టి కిందకి పాకం కారేది ఏది పెట్టదు. లడ్డు పెట్టండి, పాకం రాదు, పెట్టి నోట్లో వెళ్తుంది. అలాగే ఆశీర్వచనం తీసుకోండి. ఆశీర్వచనం తీసుకున్నప్పుడు అక్షతలు కలిపి వేస్తారు తల మీద. చాలా మంది అక్షతలు వేయకూడదు అన్నట్టు, వేయకూడదని కదా, వేయచ్చు. అక్షతలు శుభానికి చిహ్నం. అయితే గులాబీ పువ్వు రేకులను అక్షతల్లో కలపండి. గులాబీ పువ్వు రేకులను అక్షతల్లో కలిపి ఆ రేకులు అక్షతలు కలిపి వేసి దీవెన తీసుకోండి. అప్పుడు ఈ యొక్క స్త్రీలకు అత్యధికమైన లాభదాయకమైన ఫలితములు పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఈ యొక్క శ్రావణ మాసంలో చేయవలసిన పూజ, ప్రత్యేకమైన పూజలు ఉంటాయి, అన్నీ ప్రత్యేకంగానే ఉన్నాయి. ప్రతిదినం ఈ మాసంలో వచ్చిన ప్రతి పూజను అనుసరించండి. అన్నదమ్ములు లేని వారు భర్త దగ్గర పొందవచ్చునా అని అడుగుతున్నారు. అయితే అది సముచితమైనది కాదు. భర్త వేరు, అన్నదమ్ములే వేరు. అన్నగారు తండ్రి అవుతాడు, తండ్రి మళ్ళా కురువుగా పరిణమిస్తారు. కానీ భర్త పరిణామంలోకి రాడు భర్త దగ్గర. అంటే అన్నదమ్ములు లేరు అనుకుంటే, అన్నదమ్ములు ఎందుకు లేకుండా ఉంటారండి? మన పక్కింటి వాళ్ళు అన్నయ్యానికి ఎక్కిస్తే అన్నయ్య ఎవడా, చెల్లెమ్మ అని రాడా? మన కాలేజీలో చదువుతున్నాం, అన్నయ్య అని పిలిస్తే ఒప్పుకోరా? పలకవచ్చు. భర్తే కావాలి, భర్తే నాకు అన్నయ్య, అది శాస్త్రం ఒప్పుకోదు. భర్త కాదు. అన్నదమ్ముల్లో ఉన్నది అన్నదమ్ముల స్థానం వేరు, భర్త స్థానం వేరు, తండ్రి స్థానం వేరు పనిచేస్తుంది. అన్నదమ్ములు లేరు, తండ్రి ఉందా? తండ్రి చేత వాసిన తీసుకొని సరిపోతే అన్నదమ్ములతో తీసుకుంటే లేదు. మాతృస్థానం తల్లి, అటు అన్నయ్య ఆవిడే, తల్లి తమ్ముడు ఆవిడే, తండ్రి ఆవిడే, తల్లి ఆవిడే, విద్య నేర్పే గురువు ఆవిడే, బొజ్జగించి లాలించి పాలించేది ఆవిడే. తల్లిని పూజించితే ముక్కోడి దేవతలు పూజించినట్టే. కాబట్టి ఆవిడ వచ్చిన ఆశీర్వచనం తీసుకొని ఆవిడ చేత కూడా మీరు రాఖీ కట్టించుకోవచ్చు, తప్పలేదు. తండ్రి చేత కట్టించవచ్చు. భర్త కట్టచ్చా అని అడిగితే ఒక ఇతిహాసంలో చదివి గుర్తుంది నాకు. దేవేంద్రుడు భార్య అయిన సచీదేవి మొట్టమొదటిగా రాఖీ కట్టింది దేవేంద్రుడికి. అది కరెక్టా కాదా అని చెప్పి చాలా తర్జన పడ్డారు. కానీ తర్వాత మహనీయులు దాని గురించి భర్త రాఖీ కట్టిన విధానాన్ని ఎక్కడ ప్రస్తావనలోకి రాలేదు. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో అనేకమైనటువంటి కృష్ణాష్టమి ఉందండి, బ్రహ్మాండమైన కృష్ణాష్టమి. కృష్ణుడు ఎంత గొప్పవాడు. కృష్ణారాధన చేస్తే కృష్ణ 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 హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని ఎంతో శ్రవణములు వీణుల విందు చేసే విధంగా ఉంటాం. అటువంటిది సర్వ కష్టాలని తొలగించేది శ్రీకృష్ణ పరమాత్మ ఒకటే. పిడికిడు అటుకులు తింటే కుచేలుడిని
మహా కోటీశ్వరుడిగా మార్చాడు వీటికి అటుకులు. కాబట్టి అటువంటి గొప్ప కృష్ణాష్టమి ఈ శ్రావణ మాసంలో వచ్చింది. కాబట్టి ధనుర్రాశి వారు ఆ కృష్ణాష్టమి వేడుకలను జరిపించడానికి ప్రయత్నం చేయండి. వేడుకల్లో పాల్గొంటానని కాదండి, దైవానికి మనం సమర్పిస్తున్నాం అన్నట్టుగా దైవ విధానానికి మనం పాల్పంచుకోండి. ఉన్నతమైన స్థానాలు చేరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పే విధానాన్ని అనుసరించి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ సెలవు.